డాక్టర్ ఏమంటారు? గారు, మా మదర్ వాళ్ళ చిన్నప్పుడు ఎక్కువగా పచ్చ కామెర్లు, లేకపోతే ఎండు కామెర్లు ఇలాంటివి అంటూ ఉంటారు కదా! అవునండి. వాటికైతే ఖచ్చితంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటది. ఒక 5 డేస్ కోర్స్ అంటారు. అది వాడేసిన తర్వాత ఇంక పథ్యం చేసుకుంటే మళ్ళీ తిరగబెట్టదు అని అవునండి. మాట్లాడుకునేవాళ్ళు. అవును. అవును. అయితే కొన్ని కొన్ని వ్యాధులకు ఖచ్చితంగా హోమియోపతినే బెస్ట్ అంటారు. కానీ కొన్ని కొన్ని విషయాలకి లేకపోతే జ్వరానికో, తలనొప్పికో ఇట్లాంటివైతే హోమియోపతికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటారు. నిజంగా కొన్ని వ్యాధులకి మాత్రమే హోమియోపతి పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందా? అన్ని వ్యాధులకు పనిచేయదా? చాలా మంచి ప్రశ్నండి. అన్ని సమస్యలకు కూడా హోమియోపతి మందులు పనిచేస్తాయి. అయితే మనం అలవాటు పడ్డాం. ఆధునిక వైద్యానికి మనం అలవాటు పడ్డాం. అంటే ఒక జ్వరం వచ్చింది. ఖచ్చితంగా యాంటీబయాటిక్ వాడాలి అని మనం అలవాటు పడ్డాం. మనం మన పిల్లలకు కూడా అదే అలవాటు చేసాం. హ్మ్. సో, అంతకు ముందు తరం ఆ విధంగా లేదు. ఏదో చిట్కా వైద్యమో, హ్మ్. హోమ్ రెమెడీతోనో తగ్గించుకునే మార్గాన్ని వాళ్ళు ఎంచుకునేవాళ్ళు. హ్మ్. మనం పరిగెడుతున్న యుగంలో ఉన్నాము. హ్మ్. సమయం లేదంటాం ప్రతిదానికి. కాబట్టి హ్మ్. తొందరగా తగ్గాలి అనేటువంటి కోణంలో యాంటీబయాటిక్‌కి, యాంటీ వైరల్ మందుకు మనం అలవాటు చేసుకుంటున్నాం శరీరాన్ని. హ్మ్. ఇక్కడేంటంటే హోమియోపతి మందులకు కొంత సమయం ఇచ్చామనుకోండి, హ్మ్. స్వతహాగా శరీరం కోలుకునేందుకు సమయం ఇస్తే అది పూర్తి స్థాయిలో కోలుకుంటుంది. ఒక హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనం వింటూ ఉంటాం 10 ఏళ్ళు, 12 ఏళ్ల పిల్లలు అడినైడ్స్ అని, టాన్సిల్స్ అని మనం వింటూ ఉంటాం. అవును. సో డాక్టర్ గారి దగ్గరికెళ్తే టాన్సిల్స్ వాపు చాలా తీవ్రంగా ఉందండి. హ్మ్. సర్జరీ సర్జరీ చేయించాలి అంటారు. అంటారు. అవునవును. ఇలాంటి కండిషన్స్‌కి హ్మ్. కేవలం 3 రోజుల సమయం ఇస్తే హోమియోపతిలో 80% తగ్గుతుంది. 3 రోజులు, వారం రోజులంటే ఎవరైనా బేర్ చేస్తారు. కానీ హోమియోపతి అనంగానే లాంగ్ రన్ అంటే 1 మంత్, 2 మంత్స్ కొన్నిళ్ళకైతే 6 మంత్స్ అంటే వ్యాధిని బట్టి. అంత లాంగ్ టైమ్ కూడా మెడిసిన్ యూజ్ చేయాలి కంటిన్యూగా అని అంటూ ఉంటారు. నిజమేనా? కొన్ని సందర్భాల్లో వాడాల్సిన అవసరం పడుతుంది. హ్మ్. మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఎగ్జాంపుల్‌తో సహా మనం చెప్పుకోవాలంటే కొన్ని రకాల కీళ్ళ వాతాలండి. రుమటాయిడ్ హ్మ్. ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ వాతం ఉంటుంది. ఆ కీళ్ళ వాతానికి మందులేంటి జీవితాంతం వాడాలి. ఆధునిక హ్మ్. వైద్యంలో మందులుంటాయి. అలాంటి క్రమంలో హోమియోపతిలో కొన్ని నెలల వ్యవధి పాటు 3 నెలలు, 5 నెలలు, 6 నెలల పాటు వాడుకుంటే ఎటువంటి నష్టము లేదు. హ్మ్. ఇప్పుడు ఇక్కడేంటి కీళ్ళవాతమే అన్నారు. అప్పటికప్పుడు టాబ్లెట్ యేసుకుంటే ఉపశమనం, పెయిన్ కిల్లర్ ఎగ్జాక్ట్‌లీ. యేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. మరి హోమియోపతిలో అప్పటికప్పుడు తగ్గాలంటే ఏం చేయాలంటారు మరి? ఎగ్జాక్ట్‌లీ. హోమియోలో అలా ఇన్‌స్టంట్‌గా తగ్గేందుకు కూడా పెయిన్ కిల్లర్ మందులు ఉంటాయి. హ్మ్. అది అవగాహన లేమి వల్ల మనం హోమియో డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వం. హ్మ్. కానీ కేవలం 15 నిమిషాల్లో నొప్పిని తగ్గించే 15 నిమిషాలే. నేను ఇంకా అరగంట కూడా అనట్లే. హ్మ్. 15 నిమిషాల్లో నొప్పిని తగ్గించేటువంటి మందులు హోమియోపతిలో ఉంటాయి. ఓకే. అది మనకెప్పుడు తెలుస్తుంది? మనం డాక్టర్ గారిని అప్రోచ్ అవుతే తెలుస్తుంది. హ్మ్. సో, డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వాలి. ముందు సమస్య ఏంటి అనే విషయం తెలుసుకునే ముందు అప్రోచ్ అవ్వాలి. లేదా సరైన డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి. సరైన డాక్టర్‌ని అప్రోచ్ అవ్వడం కూడా అంతే ముఖ్యము. హ్మ్. ఈ రెండిటికి అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందండి. హ్మ్. అవగాహన లేని డాక్టర్ గారు సరైన మందు ఇవ్వలేరు. అవును. అందుబాటులో డాక్టర్ లేకపోతే కూడా సరైన ట్రీట్మెంట్ జరగదు. హ్మ్. సో, ఇప్పుడు మనకేంటంటే ఇతర వైద్య విధానంలో ఉండేటువంటి ఆసుపత్రులు మన చుట్టూరా చాలా ఉంటాయి. కోకొల్లలు ఉంటాయి. కాబట్టి హ్మ్. వెంటనే ఆ డాక్టర్ గారి దగ్గరికెళ్తాం. హ్మ్. కానీ హోమియోపతిని ఎంచుకున్నట్లయితే 100 రకాల వ్యాధులకు హ్మ్. ఎటువంటి సర్జరీ అక్కర్లేకుండా మనం తగ్గించుకోవచ్చు. హ్మ్. ఈవెన్ మీకు ఐడియా చికెన్ పాక్స్ కానివ్వండి, చికెన్ గునియా కానివ్వండి, హ్మ్. డెంగ్యూ కానివ్వండి, ఇవన్నీ రాకుండా ప్రివెంటివ్ మందులు కూడా మనకు హోమియోపతిలో ఉంటాయి. ఓకే. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేస్తాయి హోమియోపతి మందులు. ఇప్పుడు హ్మ్. చిన్న చిన్న ఉదాహరణ ఇప్పుడు చికెన్ పాక్స్ వచ్చింది. పిల్లల్లో చికెన్ పాక్స్ వచ్చింది. హ్మ్. స్కూల్‌కెళ్ళిన పిల్లలు చికెన్ పాక్స్ వచ్చింది. అది అంటువ్యాధి. అవును. ఓ పిల్లోడికి వచ్చిందంటే దగ్గు, నోటి దుంపల ద్వారా పక్కన పిల్లలకు తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఒక్క అవును. రోజులోనే స్ప్రెడ్ అయిపోతుంది. హ్మ్. సో, మన ఇంట్లో పిల్లలున్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఇబ్బంది కలగకూడదు. అంటే హోమియోపతి మందు వేసుకోవాలి. 3 రోజులు హోమియోపతి మందు వేసుకుంటే ఆ హ్మ్. పిల్లోడు ఆ సర్కిల్‌లో ఉన్నా కూడా ఇతనికి ఆ అంటువ్యాధి రాదు. ఓకే. అంటువ్యాధి రాకుండా హ్మ్. ప్రివెంటివ్ మందులాగా పనిచేస్తుంది. హ్మ్. సో, ఈ అవేర్‌నెస్ అనేది ఫస్ట్ ఉండాలి. యాస్ ఎ పేరెంట్స్‌గా మనకు తెలిసి ఉంటే మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాము. డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వగలుగుతాము. అంతెందుకండి ఇప్పుడు చికెన్ గున్యా నొప్పులుంటాయి. హ్మ్. ఒకసారి వస్తే ఆ నొప్పులు తగ్గలేదు. అవును. ఏళ్ల తరబడి ఆ నొప్పులున్నాయంటారు. హ్మ్. నాకు చికెన్ గున్యా వచ్చి 2 ఏళ్ళు అయిందండి. నొప్పులు ఇంకా ఉన్నాయి అంటారు అవును. పేషెంట్లు నా అవును. దగ్గరికొచ్చినప్పుడు. సో, అలాంటి వ్యక్తులకు పెయిన్ కిల్లర్‌లు ఏమి అక్కర్లే. హ్మ్. హోమియోలో అసలు పెయిన్ కిల్లర్‌లు లేవు. హ్మ్. నిద్ర మాత్రలు కూడా లేవు. ఓకే. ఉన్నదల్లా ఇప్పుడు నేను చెప్పాను కదా సిమ్టమ్ సిమిలారిటీ. హ్మ్. అంటే మొక్క నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మందు ఉంది కదా! హ్మ్. అది ఏ గుణానికి ఇవ్వాలో ఆ గుణానికి ఇస్తాం అంతే. హ్మ్. తప్పించి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కాంప్లికేషన్ లేవు. అలాగే వ్యాధి తీవ్ర రూపం అవ్వడం కూడా ఉండదండి. హ్మ్. సరైన మందు పడిందనుకోండి 15, 20 నిమిషాల్లో ఇంప్రూవ్‌మెంట్ కనబడుతుంది. హ్మ్. నేను చూసాను నా ఓపీడీలో. పేషెంట్ ఏదైనా సఫరింగ్‌తో వచ్చినప్పుడు నోట్లో మందేసి 15 నిమిషాలు కూర్చోమని చెప్తాను. హ్మ్. 15 నిమిషాలు కూర్చున్న తర్వాత వచ్చి నన్ను కలవమంటాను. ఎలా ఉంది? ఒక 15, 20% బెటర్ ఉందండి. హ్మ్. ఇంకాసేపు కూర్చోబెట్టి ఇంకో మెడిసిన్ ఇచ్చి పంపిస్తే అరగంట, 1 అవర్‌లో కోలుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఓకే. అంతెందుకండి ఇప్పుడు పక్షవాతం వస్తుంది. మన హ్మ్. ఇంట్లో ఉన్నాము. హ్మ్. ఇంట్లో పెద్ద వ్యక్తి ఉన్నారు మన దగ్గర. అమ్మమ్మ, బామ్మగారో ఎవరో ఉన్నారు. హ్మ్. సడెన్‌గా బీపీ పెరిగింది.
మనం అంబులెన్స్కి ఫోన్ చేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం లేదు. ఉమ్. మన దగ్గర హోమియోపతి మందు ఆర్నికా అనే మందు ఉంటుంది. ఓకే. ఆ మందును మనం హోమియోపతి మందు మన సెల్ఫ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ మందు 4 చుక్కలు నోట్లో వేసామనుకోండి, పక్షవాతం వస్తున్న వ్యక్తిని కూడా ఒక 1 అవర్ పాటు రాకుండా కాపాడగలుగుతుంది. ఈ 1 అవర్ టైం గోల్డెన్ అవర్, ఈ టైంలో మనం అంబులెన్స్లో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళొచ్చు, ఇతర పరీక్షలన్నీ చేయించవచ్చు, ట్రీట్మెంట్ సకాలంలో చేయించవచ్చు. సో ఈ వ్యక్తికి మనం పక్షవాతం రాకుండా కాపాడగలుగుతాం. అంటే ఆ హోమియో కిట్ అనేది, ఆ ఫ్యామిలీ కిట్ అనేది మన అందుబాటులో ఉంటాయి. పెద్ద ఖర్చే ఉండదు, 1000 రూపాయలు ఉంటుంది అంతే. ప్రతి ఫ్యామిలీలో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్నో నివారణ మందులు, ఫస్ట్ ఎయిడ్ లాగా ఎన్నో నివారణ మందులు. ఇప్పుడు మన ఎండలో వస్తున్నామండి, హీట్ ఎగ్జాస్టమ్, హీట్ స్ట్రోక్ వస్తుంది, వడదెబ్బ తగులుతుంది. ఈ వడదెబ్బ తగలకుండా కూడా హోమియోపతిలో మందులు ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ స్టూడియోలో కూర్చున్నాం, విపరీతంగా లైట్లు ఫోకస్ అవుతుంది, కొందరికి లైట్స్ పడవు, విపరీతంగా లైట్ల కింద కూర్చుంటే నాకు తలనొప్పి వస్తుందండి అంటారు. కొందరు ఏమంటారంటే లైట్ కింద కూర్చొని నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది, వామిటింగ్ సెన్సేషన్ అండి అంటారు. అలాంటి వ్యక్తులకు కూడా అలా సన్లైట్లో కూర్చున్నా, ఆర్టిఫిషియల్ లైట్లో కూర్చున్నా ఒక 15 నిమిషాల ముందు హోమియోపతి మందు వేసుకున్నాం అనుకోండి, గంటల తరబడి కాపాడుతుంది. హెడేక్ రాకుండా, మైగ్రేన్ రాకుండా, వామిటింగ్ సెన్సేషన్, తల తూలడం, తిరగడం లాంటివి రాకుండా హోమియోపతి మందులు కాపాడతాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా, అంటే దాని గురించి అవగాహన ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎక్కువ వాళ్ళు మాత్రమే ఫ్యామిలీ కిట్లో హోమియోపతి వాడతారు. ఎంతకు లొంగనప్పుడు మాత్రమే ఆధునిక వైద్యానికి వెళ్తారు. వాళ్ళు ఎలా ప్రిపేర్ అయి ఉంటారంటే, చాలా ఫ్యామిలీస్ సర్జరీ ఉందనుకోండి అప్పుడు వెళ్తారు, ఏదన్నా కుక్క కాటు, డాగ్ బైట్ అయింది అప్పుడు తప్పదు, డాక్టర్ గారిని కలవాలి, వ్యాక్సిన్ తీసుకోవాలి, అలాంటి ఎమర్జెన్సీకి మాత్రమే వెళ్ళొచ్చు. మిగతా అన్ని కండిషన్ 90% కేసెస్కి హోమియోపతి మందులు వాడచ్చు. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయా అనుకోండి, వెంటనే వాళ్ళు అలోపతికే వెళ్తారు, ఇమ్మీడియట్ గా రిలీఫ్ అవడానికి, లేదంటే దాని నుంచి బయటపడటానికి. మరి అప్పుడు హోమియోపతి యూజ్ అవుతుందా ఆ కండిషన్ లో? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న 2 రకాలుగా ఉంటుందండి. స్ట్రోక్ అంటాము, స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ ఉంటుంది, అలాగే కార్డియాక్ స్ట్రోక్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నది బ్రెయిన్ స్ట్రోక్ గురించి, పక్షవాతం రాకుండా ఆర్నికా అనే మందు హెల్ప్ అవుతుందని. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ క్యాక్టస్ అంటాము. క్యాక్టస్ అనేది మందు పేరండి. సో ఆ క్యాక్టస్ అనే మెడిసిన్ హార్ట్ స్ట్రోక్ వచ్చే సూచనలు ఉండేటువంటి వ్యక్తికి ఆ లక్షణాలు కనబడుతున్నాయి. అంటే సూచనలు కూడా ముఖ్యమండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మొహం అంతా తడబడుతున్నట్టుగా, ముద్దుబారినట్టుగా, మాట తడబడము, సరిగ్గా స్టామినింగ్ నత్తిలాగా రావడం లాంటిది బ్రెయిన్ స్ట్రోక్లో ఉంటుంది. హార్ట్ స్ట్రోక్లో ఎలా ఉంటుంది, ఛాతీ కుడి పక్క కాకుండా ఎడం పక్క అంతా లాగుతున్నట్టుగా ఉంటుంది. అలాంటి లక్షణాలు ఉండేటువంటి వ్యక్తులకు మనం క్యాక్టస్ అనేటువంటి మందు ఇస్తే సమయము సుమారుగా 1 అవర్ పాటు అతనికి స్ట్రోక్ రాకుండా కాపాడగలుగుతాం. ఇంతలోపు స్ట్రోక్ గల కారణాలు ఏంటి అంటే, హార్ట్కి వెళ్ళేటువంటి రక్తనాళాలు బ్లాక్ ఉందా, ఇంకేమైనా కొలెస్ట్రాల్ పెరిగింది, ఇవి మనం టెస్ట్ల ద్వారా తెలుసుకుంటాం. సో డాక్టర్ గారికి కూడా ఈజీ అవుతుంది ట్రీట్మెంట్ అవ్వదు.